మనస్సు మాట వినదు ఎపిసోడ్ 12. సహస్రకు వాళ్ళ అమ్మని చూపించి అక్కడి నుంచి ఆమెను బలవంతంగా బయటకు తీసుకువచ్చి ఆమె చేతికి కళ్ళగంతలు ఇచ్చాడు మహేంద్ర. సరిగ్గా అప్పుడే వాళ్ళ ముందుకు ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. అందులో మధ్యలో ఉన్న డోర్ నుంచి వీల్ చైర్లో బయటికి వచ్చాడు షణ్ముఖ్. అతని వెనకే చరణ్, స్వేచ్ఛలు కూడా నిలబడి ఉన్నారు. షణ్ముఖ్ మొహానికి కస్టమైజ్డ్ మాస్క్ ఉంది. బయట ప్రపంచానికి తను అవిటివాడిలాగానే కనిపిస్తాడు. వాళ్ళని అక్కడ చూసి భయంతో బిగుసుకుపోయి ఎక్కడికి వెళ్ళినా తనకు చెప్పి వెళ్ళమన్నాడు. ఇప్పుడు నన్నేమన్నా అంటాడేమో, అయినా తను వస్తే ఎందుకు ఇంత ధైర్యంగా ఉంది నాకు అని మనసులో అనుకుంటూ ఆలోచనలో పడింది సహస్ర. అటు మహేంద్రకైతే షణ్ముఖ్ అక్కడికి వస్తాడని తెలియక షాక్తో మాట రాలేదు. షణ్ముఖ్ వాళ్ళ వైపు చూస్తూ, ఇతనితో ఇద్దరే వచ్చారులే, నా మనుషులు చాలా మంది ఉన్నారు, వీళ్ళిద్దరిని ఒక్క దెబ్బతో పడుకోబెట్టేస్తారు అని మనసులో గర్వంగా అనుకుంటూ ఏదో మాట్లాడబోయాడు మహేంద్ర. ఈలోపే నా వైఫ్ని వాళ్ళ అమ్మగారిని నాతో పంపించండి మిస్టర్ మహేంద్ర అని గంభీరంగా చెప్పాడు షణ్ముఖ్. ఆ మాట విని మహేంద్రకు చాలా కోపం వచ్చేసింది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకొని, షణ్ముఖ్ గారు, మీ వైఫ్ని అయితే మీరు తీసుకువెళ్ళండి, కానీ మీకు అనవసరమైన విషయాలు మాత్రం జోక్యం చేసుకోవద్దు అని చెప్పాడు. నేను నీ పర్మిషన్ అడగలేదు, దిస్ ఈజ్ మై ఆర్డర్, చెప్పింది చెయ్యి, అండ్ నీ పెంపుడు కుక్కలు పిచ్చి వేషాలు వేయకుండా చూసుకో అన్నాడు షణ్ముఖ్. ఆ మాటలకు మహేందర్ రియాక్ట్ అయ్యే ముందే అక్కడున్న గార్డ్స్లో ఇద్దరు ముద్దుకొచ్చి, రే కుంటోడా, ఎంత ధైర్యం రా నీకు, మమ్మల్ని కుక్కలంటావా, ఇవాళ నీ చావు నా చేతుల్లోనే అని ఆవేశంగా అరిచాడు. అతని వెనకే చుట్టూ ఉన్న గార్డ్స్ అందరూ షణ్ముఖ్ మీదకి అటాక్కి వచ్చారు. వాళ్ళ అడుగు ముందు పడడంతోనే చరణ్, స్వేచ్ఛలు ఇద్దరూ తమ గన్స్ తీసి ఒక్కొక్కరిని పిట్టలను కాల్చినట్టు కాల్చేశారు. అదంతా చూసిన మహేంద్రకు ఏం చేయాలో అర్థం కాలేదు. తన బలం అనుకున్న గార్డ్స్ అందరూ ఒక్క దెబ్బతో కింద పడిపోయారు. అటు సహస్ర మాత్రం అదంతా చూసి, షణ్ముఖ్ వస్తే నాకు చాలా ధైర్యం వస్తుంది అనుకున్నాను, కానీ వీళ్ళు మరీ వైల్డ్గా ఉన్నారు, స్వేచ్ఛ ఏంటి దీపావళి తుపాకి కాల్ చేసినట్టు అలా కాల్ చేసింది అని షాకింగ్గా చూస్తూ ఉండిపోయింది. వెంటనే తేరుకొని వేగంగా తన తల్లి దగ్గరికి వెళ్ళింది సహస్ర. అక్కడే బెడ్ మీద పడుకొనున్న వైశాలిని చూసి, అమ్మ మనం ఇంటికి వెళ్దాం పదా, నాన్నను అడిగావు కదా, ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను అని పిలిచింది సహస్ర. తన ఎదురుగా ఉన్న సహస్రను చూసి, అమ్మ సహస్ర, స్కూల్ నుంచి వచ్చేసావా, ఆ మహేంద్ర గారు నీతో రాలేదు కదా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఇది మనీళ్ళు కాదా అని అనుమానంగా అడిగింది వైశాలి. ఆమె మాటలు విని, పాపం అమ్మకి ఏమీ గుర్తులేదు, కానీ ఇప్పుడు నేను అన్నీ గుర్తు చేస్తే ఇక్కడే ఉండలేను కదా, అమ్మని త్వరగా ఇంటికి తీసుకువెళ్ళాలి అని మనసులో అనుకుంటూ వైశాలిని తీసుకువెళ్ళి షణ్ముఖ్ కార్లో కూర్చోబెట్టింది సహస్ర. ఆ కార్ డోర్ వేసి స్వేచ్ఛ దగ్గరికి వెళ్ళి, స్వేచ్ఛ నాకు ఒకసారి నీ గన్నిస్తావా అని అడిగింది సహస్ర. ఆ మాట విని పర్మిషన్ కోసం షణ్ముఖ్ వైపు చూసింది స్వేచ్ఛ. అతను ఇవ్వమని సైగ చేయడంతో, జాగ్రత్త మేడం, దీన్ని ఆపరేట్ చేయడం తెలుసా అని అడిగింది స్వేచ్ఛ. వచ్చు అంటూ ఆ గన్ తీసుకొని మహేంద్రకు పాయింట్ బ్లాక్లో కనిపెట్టింది సహస్ర. ఆమె కోపంగా చూస్తూ, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు మహేంద్ర. అది విని ఒకసారి అతని పక్కకి గన్ షూట్ చేసి చూపించింది. దాంతో భయపడి, చూడు సహస్ర, నువ్వు నన్ను షూట్ చేస్తావా, ఎంతైనా నేను నీ తండ్రిని, చిన్నప్పటి నుంచి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాను అని ప్రేమ నటించాడు మహేంద్ర. నువ్వు ఏ రోజు ఒక తండ్రిలాగా ప్రవర్తించలేదు అని చెప్పి ట్రిగర్ నొక్కింది సహస్ర. తనని షూట్ చేస్తుందని మహేంద్ర ఫిక్స్ అయిపోయి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఈలోపే గన్ పేలిన శబ్దం వచ్చింది, కానీ తనకు తగలలేదని మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు మహేంద్ర. అక్కడి నుంచి కొద్దిగా పక్కకు పెట్టి షూట్ చేసింది సహస్ర. అందుకే అతనికి ఆ బుల్లెట్ తగలలేదు. అది చూసి ఊపిరి పీల్చుకున్నాడు మహేంద్ర. కానీ అతని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి అలాగే నిలబడి, నువ్వు నాకు మా అమ్మకు చేసిన ద్రోహానికి నీ ప్రాణం తీసేసినా తప్పులేదు, ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకొకసారి నువ్వు ఆ జోలికి వస్తే మాత్రం నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పి కారెక్కింది సహస్ర. ఆమెను చూసి, సహస్ర, మీ నాన్న దగ్గరికి తీసుకువెళ్తానన్నా, ఆయన ఎక్కడున్నారు అని అడిగింది వైశాలి. ఆ మాటలకు చిన్నగా నవ్వి, వస్తారమ్మా, కంగారు పడకు అని మెల్లగా అంది సహస్ర.
అప్పుడే షణ్ముఖ్ని కారెక్కించి అతన్ని జాగ్రత్తగా కూర్చోబెట్టాడు చరణ్. అలా మాస్క్ వీల్ చైర్లో ఉన్న అతన్ని చూసి, సహస్ర, ఎవరితను, మనతో ఎందుకు కూర్చున్నాడు అని అయోమయంగా అడిగింది వైశాలి. అది విన్న సహస్ర ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంటే ఆమెను చూసి, ఇతను సహస్ర హస్బెండ్, వాళ్ళిద్దరికీ పెళ్ళయింది అని చెప్పాడు చరణ్. పోయి ఇలాంటివన్నీ ఎందుకు పెళ్లి చేసుకున్నావు సహస్ర? ఆ మహేందర్ నిన్ను బెదిరించి పెళ్లి చేయించాడా అని కోపంగా అడిగింది వైశాలి. ఆమె మాటలు విని చిన్నగా నవ్వుతూ ఆమెకు ఓపికగా చెప్తుంది సహస్ర. అసలైతే షణ్ముఖ్కి ఎవరైనా అలా మాట్లాడుకుంటూ ఉంటే నచ్చదు. ఎప్పుడు సైలెంట్గా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఈ తల్లి కూతుర్లు మాట్లాడుకుంటుంటే అతనికి ఏమీ అనాలనిపించట్లేదు. వైశాలి కండిషన్ అర్థం చేసుకొని వాళ్ళ సంభాషణని ఎంజాయ్ చేస్తూ తన గతాన్ని తలుచుకున్నాడు షణ్ముఖ్. సహస్ర తన ఫోన్లో స్మైలీ సితార అకౌంట్ ఓపెన్ చేసి, మన శక్తి అయిపోయేంత వరకు దేవుడు మనల్ని పనిచేస్తూనే ఉంటారు, దేవుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. కానీ హనుమాన్ మూవీలో తేజకి ఆ స్టోన్ ఇచ్చినట్టే మనకు కూడా ఆఖరి నిమిషంలో తోడవుతాడు అని షణ్ముఖ్ని తలుచుకుంటూ పోస్ట్ చేసింది. కాసేపటికి తల్లి కూతుళ్ళిద్దరూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. అది గమనించి వెంటనే తన మాస్క్ తీసేసి, స్వేచ్ఛ, ఆ మహేంద్ర వాళ్ళ కంపెనీతో మనం ఓకే చేసిన ప్రాజెక్ట్ను క్యాన్సిల్ చేసేసాయి అన్నాడు షణ్ముఖ్. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే గొడవ చేస్తాడేమో సార్ అన్నాడు చరణ్. అంత సీన్ లేదు, ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మన కంపెనీ నుంచి అతనికి ఎలాంటి కాంపెన్సేషన్ ఉండదని, బదులుగా అతనికి నష్టమని చెప్పండి అని చెప్పాడు షణ్ముఖ్. ఇద్దరూ సరే అని తలూపారు. మత్తుగా నిద్రపోయాక మెలకువ వచ్చి బద్ధకంగా పైకి లేచింది సహస్ర. తన పక్కన తల్లి కనిపించకపోవడంతో రూమ్ అంతా వెతికింది. కానీ వైశాలి జాడ ఎక్కడా కనిపించలేదు. కంగారుగా రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళింది సహస్ర. అప్పటికే బయట వెయిట్ చేస్తూ ఆమెను చూసి, ఏమైంది మేడం, మీ అమ్మగారి కోసం వెతుకుతున్నారా అని అడిగాడు చరణ్. అవును చరణ్ గారు, ఎక్కడుంది, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అని కంగారుగా అడిగింది సహస్ర. లేదు మేడం, మీ పక్కనే ఉన్న రూమ్లో మీ అమ్మగారికి అలాట్ చేయమని సార్ ఆర్డర్ చేశారు, అందుకే అక్కడ పడుకోబెట్టాను, కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు అని అన్నాడు చరణ్. ఆ వెంటనే అతను చెప్పిన రూమ్లోకి వెళ్ళి హాయిగా నిద్రపోతున్న తల్లిని చూసి రిలాక్స్ అయింది సహస్ర. ఆ తర్వాత బయటికి వచ్చి, థ్యాంక్ యూ చరణ్ గారు, ఇంతకుముందు ఇలానే తగ్గిపోయింది కదా, మళ్ళీ అలా ఏమైనా అయిందేమోనని భయపడ్డాను అని చెప్పింది సహస్ర. అయ్యో, మీరెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు మేడం, మాకు సార్ ఎంతో, మీరు అంతే, ఇది మీ ఇల్లు, మీకు ఎలాంటి అవసరం వచ్చినా సరే నన్ను కానీ ఇక్కడ ఉన్న ఎవరినైనా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అడగొచ్చు అని చెప్పాడు చరణ్. అతని మాటలు విని చిన్నగా నవ్వి, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి షణ్ముఖ్ కూడా నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు, ఇంట్లో సర్వెంట్స్ కూడా అలానే ట్రీట్ చేస్తున్నారు, కానీ ఇదంతా 100 రోజులే కదా, తర్వాత మళ్ళీ మామూలే, ఉన్నంతకాలం హ్యాపీగా గడిపి ఆ జ్ఞాపకాలన్నీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి అని మనసులో అనుకుంటూ తన రూమ్ వైపు వెళ్ళడానికి అడుగులు వేసింది సహస్ర. ఆమెను అలా చూసి, మేడం, సార్ తిన రూమ్లో ఉన్నాడు, మీరు వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఉంది అని అన్నాడు చరణ్. ఓ ఓకే అంటూ షణ్ముఖ్ రూమ్ వైపు వెళ్ళింది సహస్ర. ఆమె వెళ్ళేసరికి నైట్ డ్రెస్లో బాల్కనీలో నిలబడి సిటీ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు షణ్ముఖ్. సహస్ర వచ్చిన వెంటనే ఆమె పరిమళం తెలిసి, ఏంటి ఇలా వచ్చావు అని తల తిప్పకుండానే అడిగాడు షణ్ముఖ్. నేను వచ్చానని నీకెలా తెలిసింది అని ఆశ్చర్యంగా అడిగింది సహస్ర. ఎలానో తెలిసిందిలే, ఏంటి విషయం అని అడిగాడు షణ్ముఖ్. ఇవాళ నాకు చాలా హెల్ప్ చేశావు, అమ్మను కాపాడి నాతో తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది సహస్ర. దానికి బదులుగా షణ్ముఖ్ ఏదో మాట్లాడబోతుంటే అతన్ని ఆపి, నాకు తెలుసు, మీ వైఫ్ ప్లేస్లో ఇంకెవరున్నా నువ్వు ఇలానే చేస్తావు, అదేగా నువ్వు చెప్పేది అని అడిగింది సహస్ర. ఆ మాటలకు షణ్ముఖ్ చిన్నగా నవ్వుకున్నాడు. అతన్ని చూసి, కానీ నువ్వు చేసిన ఈ హెల్ప్నైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను, నీకు ఫ్యూచర్లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పింది సహస్ర. అలా అంటుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. అది చూసిన షణ్ముఖ్కి బాధగా అనిపించింది. వెంటనే ఆమెను చూసి, నీకు మీ అమ్మగారు తప్ప ఎవరూ లేరని అనుకోవద్దు, నన్ను, మా అమ్మని నీ ఫ్యామిలీగా కన్సిడర్ చేయొచ్చు అన్నాడు షణ్ముఖ్. ఆ మాటలు విని చిన్నగా నవ్వి అక్కడి నుండి బయటికి నడిచింది సహస్ర. ఆమెను చూసి, హే ఆగు, బిజీగా ఉన్నావా అని అడిగాడు షణ్ముఖ్. అది విని వెనక్కి తిరిగి, హా ఎందుకు అని అడిగింది సహస్ర. ఒకసారి ఇలారా అని పిలిచాడు షణ్ముఖ్. సరే అంటూ అతని దగ్గరికి నడిచింది సహస్ర. ఆమె చేయి పట్టుకొని తన దగ్గరికి లాక్కొని,
కళ్ళ నుంచి కారుతున్న కన్నీటిని తన వేలితో తుడిచాడు షణ్ముఖ్. ఆ చర్యకు ఆమె మనసు పులకించిపోయింది. ఆ తర్వాత సహస్ర నడుం చుట్టూ చేయివేసి దగ్గరికి లాక్కొని ఆమె పెదవులను గాఢంగా ముద్దు పెట్టాడు షణ్ముఖ్. ముందు షాక్ అయింది, కానీ తర్వాత మెల్లిగా అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకొని కిస్ని కంటిన్యూ చేసింది సహస్ర. కాసేపటికి ఆమెను వదిలి దూరం జరిగాడు షణ్ముఖ్. అప్పటికే షాక్ అయి అతని వైపు చూస్తూ, ఎందుకు కిస్ చేశావ్ అని అడిగింది సహస్ర. నా వైఫ్ని కిస్ చేయడానికి కూడా నాకు పర్మిషన్ కావాలా అని కళ్ళెగరేస్తూ అడిగాడు షణ్ముఖ్. అది విని ఏం మాట్లాడాలో తెలియక బ్లాంక్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహస్ర. ఆమె మూడ్ మారి నార్మల్గా అయినందుకు షణ్ముఖ్ కూడా రిలాక్స్ అయ్యాడు. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ కిస్ చేసుకోవడం నార్మలే, కానీ కాంటాక్ట్ మ్యారేజ్ అన్నాడు, ఇప్పుడు వచ్చి కిస్ చేస్తే అది నార్మల్ ఎలా అవుతుంది అని అయోమయంగా అనుకుంటూ అక్కడి నుంచి తన రూమ్ వైపు అడుగులు వేసింది సహస్ర. ఈలోపే ఆమెకు కడుపులో తిప్పినట్టు అనిపించింది. నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని వేగంగా వాష్రూమ్ వైపు వెళ్ళి వాంతి చేసుకుంది. ఆ పక్కనే ఉన్న చరణ్ వేగంగా ఆమె రూమ్లోకి వెళ్ళి, మేడం ఏమైంది, బాగానే ఉన్నారా? మార్నింగ్ నుంచి 2-3 సార్లు ఇలా వామిటింగ్ చేసుకున్నారు అని కంగారుగా అడిగాడు. ఏం లేదు, నార్మల్గానే ఉంది అని చెప్పి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చింది సహస్ర. ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం పదండి మేడం అని చెప్పాడు చరణ్. పర్వాలేదు చరణ్ గారు, ఏదో ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది అని చెప్పింది సహస్ర. అది విని చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బెడ్ మీద కూర్చొని, మొన్నటి వరకు లైట్ తీసుకున్నాను, కానీ ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ అయిపోయింది, రేపు ఒకసారి చెకప్కి వెళ్తే బాగుంటుంది అని మనసులో అనుకుంటూ బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంది సహస్ర. అటు షణ్ముఖ్ తన స్టడీ రూమ్లో కూర్చొని అక్కడున్న బ్రాస్లెట్ని చూస్తూ, దీన్ని చూస్తున్నప్పుడు వస్తున్న ఫీలింగ్ నాకు సహస్రతో ఉన్నప్పుడు కూడా వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నాడు షణ్ముఖ్. ఈలోపే చరణ్ లోపలికి వచ్చి షణ్ముఖ్ చేతిలో ఉన్న బ్రాస్లెట్ చూసి, సార్ మీకు ఒక విషయం చెప్పనా అని అడిగాడు. చెప్పమన్నట్లు తలూపాడు షణ్ముఖ్. మీరు సహస్ర మేడంకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆవిడ కోసం ప్రాజెక్ట్ని ఇచ్చేసి మనకు జరిగిన నష్టాన్ని కూడా భరించారు. మీరు చేస్తున్న పనులన్నీ చూస్తుంటే మేడం మీద మీకు ఫీలింగ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అలాంటప్పుడు ఆ కాంటాక్ట్ మ్యారేజ్ వదిలేసి ఆమెను మీ వైఫ్గా యాక్సెప్ట్ చేయొచ్చు కదా. మనసులో ఆ ఫీలింగ్ పెట్టుకొని ఇలా ఎందుకు ఉండడం అని అడిగాడు చరణ్. అతని మాటలు విన్న షణ్ముఖ్ ఏం మాట్లాడలేకపోయాడు. చరణ్ స్వేచ్ఛలు తనకు బాగా దగ్గర వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా వింటాడు షణ్ముఖ్. అతన్ని చూసి, సహస్ర మేడంను క్రాంతి మేడం ఇబ్బంది పెడితేనే ఆవిడ మీద కోపం తెచ్చుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆవిడ గురించి ఆలోచించడం ఎందుకు సార్? సహస్ర మేడం మీతో ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు అని చెప్పాడు చరణ్. అది విని, సరే ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి చైర్లో వెనక్కి వాలి, మరి నాతో ఉన్నప్పుడు సహస్ర హ్యాపీగా ఉంటుందా, అసలు సహస్ర మనసులో ఏముందో తెలుసుకోవాలి అని ఆలోచనలో పడ్డాడు షణ్ముఖ్.